సంపత్ గారు ఇక్కడ. హలో అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో మంచి రెస్పాన్స్ని మీరు ద డే వన్నే మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది మా అందరితో షేర్ చేసుకున్నారు, మేము చూసాం దగ్గరుండి. సో అయితే ఇది నేను నాకు నేనుగా అడగట్లేదు, నేను విన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, వినిపిస్తుందండి? వినిపిస్తుంది. యా. నేను విన్న క్వశ్చన్ ఏంటి అంటే, సో తనని నాగసాధువు కింద ఏదైతే శివశక్తిగా చూపించిన తర్వాత ఒకానొక పాయింట్లో ఎంత తిరుపతి డామినేట్ చేసినా అది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం వీళ్ళని అవమానించినట్టుగా ఉందేమో అని ఒక పాయింట్ నేను కొంతమంది దగ్గర నుంచి విన్నా. సో ఇలాంటి ఒక క్వశ్చన్ మీ దగ్గరికి వస్తే హౌ యుల్ ఆన్సర్ దిస్? ఎవరిన నాకు అర్థం కాలేదు క్వశ్చన్, ఐ డెంట్ గెట్ యూ. సో శివశక్తిగా ఆవిడ ఉన్నప్పుడు ఆల్రెడీ లైక్ ఆవుల గురించి మాట్లాడినప్పుడు, సో ఈ పర్టికులర్ పాయింట్లో తిరుపతి ఇలాంటి ఒక ఆంక్ష పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు దాకా ఆవిడ ఉన్నటువంటి వేషద్వారాన్ని మార్చి సో అలా రెడీ అయ్యి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక కొంతమంది రేస్ చేసిన పాయింట్ ఇది. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. ఇప్పుడు అలా అనిపించడంలో తప్పు కాదు, కానీ తను ఏం చేసినా అంతకుముందు తనకు శివ దర్శనం జరగాలి, శివైక్యం జరగాలని కోరుకున్న ఆ పర్టికులర్ క్యారెక్టర్ భైరవి ఆ రోజు ఆ ఊరిని కాపాడడం కోసం ఆ నిర్ణయం తీసుకుంది, కాబట్టి అది జస్టిఫై అయిందని అనుకుంటున్నా. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ అశోక్ గారు. సో సార్ కంగ్రాచులేషన్స్. మీరు ఏమంటారు, లైక్ ఆ రోజు సక్సెస్ పార్టీ రోజున కలుస్తాం అనుకున్నాను, బట్ ఆ రోజు మీరు మిస్ అయ్యారు. అండ్ సార్ ఓవరాల్గా ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి సార్. ఎందుకంటే ఓటీటీలో చూసిన ఓదెల వేరు, ఆన్ స్క్రీన్స్లో చూసిన ఓదెల వేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ని మీరు షేర్ చేసుకోండి సార్. చాలా సంతోషంగా ఉందండి. డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి కదా. సో టాక్ కూడా ఇందాక చెప్పినప్పుడు కామెంట్స్ చూస్తే ఒక్కొక్కరిది చాలా హ్యాపీగా ఉంది, చూసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో ఎంజాయ్ చేస్తున్నాను, రేపటి నుంచి కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని నమ్ముతున్నాను. మధు గారు. థ్యాంక్ యూ. సంపత్ గారు. మధు గారు చెప్పండి. సంపత్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమ శివాయ అండ్ హర హర మహాదేవాకి. సో ఇంత మీనింగ్ ఉందా అనేది నాన్ రిలీజియస్ పీపుల్ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, ఒక సనాతన ధర్మాన్ని ఇంత చక్కగా చూపించినందుకు. అండ్ నాకు థ్యాంక్స్ చెప్పారు, నేను నా వైఫ్కి చెప్పాలి. 4-5 ఏళ్ళ నుంచి రుద్ది నన్ను ఇటు మార్చేసింది. సో ఓ రకంగా నా జన్మ ధన్యమైంది. అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్లో ఉన్న పీస్ కానీ సంతోషం కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటండి? ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు, కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టికులర్గా ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయాల. మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ కదా, ఇంకా 3 రోజులే. వాళ్ళు కూడా కొన్ని రివ్యూస్ కొన్ని మాటలు విని చూసుండకపోవచ్చు, రాబోయే రోజుల్లో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఇండస్ట్రీలో కల్చర్ ఉందిలేండి, ఎలాగ బాగున్నది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ అది రీచ్ అవుద్ది. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ తర్వాత ఓదెల 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్తో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారు. నెక్స్ట్ ఓదెల 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలామంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు, నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది, అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివరిలో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది, శివుడు కదా, శివుడే తనని వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యాక్చువల్గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు, కాబట్టి రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతి అని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు. సో మీ వాయిస్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి, అండ్ చాలా భయపెట్టేశారు సినిమాలో, థియేటర్స్లో. అండ్ మీ నుంచి అంటే మీ క్యారెక్టర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీ ఎక్స్పీరియన్స్ అండి, ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు?
ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే మనం నా వరకు చెప్పాలంటే ఇట్స్ బిన్ అరౌండ్ సమ్ 12+ years యాజ్ అన్ యాక్టర్. ఎన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు 30+ సినిమాస్ రిలీజ్డ్. ఇదే మొదటిసారి తెలుగులో థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం జరిగింది. ఇది కొత్త అనుభవం నాకు. అదర్వైజ్ ఎప్పుడు మనం చేసిన సినిమా జనాలకి రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అప్రిసియేషన్ మాటలు, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలే మనకి బూస్ట్ అండి. దాని వి గ్రో విత్ ఇట్. అండ్ మనల్ని మన పాత్ని డిసైడ్ చేసేది మనకు వచ్చే అప్రిసియేషన్లు. ఎందుకంటే ఏదో సోసోగా ఉన్నప్పుడు చాలా తెగ పొగడేశారనుకోండి, మనకే డౌట్ వస్తుంది, ఇదేదో రాయ్ బాబు ఇది. మీరు సంధ్యాకి వెళ్ళినప్పుడు, సుదర్శన్కి వెళ్ళినప్పుడు మీరు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు వచ్చి ఫొటోస్ కోసం కాకుండా రివ్యూస్ చెప్పి ఎక్కడైతే ఉన్నాయో కెమెరాస్ వచ్చి వశిష్ఠ గారి క్యారెక్టర్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వి వర్క్ ఫర్ అండి. అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అప్రిసియేషన్, అదే మన ఆస్తి, అదే మన ఎర్నింగ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మధు గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇందాక మాట్లాడుతూ రివ్యూస్ గురించి, అంటే రివ్యూ రైటర్స్ కొంచెం సినిమాని అటు ఇటుగా రాసిన, ఆడియన్స్ మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. సో ఏంటి అదేమన్నా ఇండైరెక్ట్గా ఏమన్నా రివ్యూ రైటర్స్కేనో రివ్యూ చెప్పే వాళ్ళకి ఏమన్నా వార్నింగా? ఎందుకంటే నిన్న విజయశాంతి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు రివ్యూస్ మీద. సో ఏంటి ఎలా? నేను ఈ రివ్యూ అంటే యూట్యూబ్ రివ్యూస్ అండి. యూట్యూబ్లో కొంతమంది పెట్టారు ఆ రివ్యూస్ గురించి. మీరు మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ గురించి కాదు. మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు, చాలా ఎంకరేజ్ చేశారు. కొత్త ప్రొడ్యూసర్ అనుకోండి మా సినిమాని. యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, వాటి గురించి చెప్పారు. వాటన్నిటినీ మీకు బాధ వేయడంలో తప్పులేదు, మొదటి సినిమా కాబట్టి. వాళ్ళు ఇప్పుడు అందరు అలా లేరు కదా. ఇప్పుడు మన సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చి సినిమా చూడండి మంచి సినిమా, ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు బాగుందని. సో కాబట్టి మనం బాధపడొద్దు, సంపత్ గారు ప్రేమను మాత్రమే పంచుదాం. సంపత్ గారు ఇందాక మాట్లాడుతూ కపాల మోక్షం జరిగిందని అలా అనుకుంటున్నారు అని అంటున్నారు. ఓకే, మేబీ ఇప్పుడు రౌండ్ ఆఫ్ కథకి రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు అలాగే చేయాలి. ఒకటి ఉంది అన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ మార్క్తో తీసుకోవచ్చు కదా, తప్పుగా ఎందుకు తీసుకున్నారు ఆ పర్టికులర్ మ్యాటర్ అనేది నా ఉద్దేశం. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అలా తీసుకున్నా 3లో మళ్ళీ తిరుపతి విధ్వంసం చూడబోతున్నాం. ఎవరు చూస్తారో తెలియదు. అదే ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఎలా చెప్తాను, ఆయన వింటున్నాడు అన్నీ, ఆయన ఆశీర్వదించాలి కదా చేయండి అని. మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇవ్వాలి. బట్ 3లో కూడా తమన్నా గారు కంటిన్యూ అవుతారా, లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేశారా? తెలియదండి, ఏం తెలియదు. ఇప్పుడు మేము పార్ట్ 1 చేసినప్పుడు పార్ట్ 2 ఉంటుంది అనుకుంటామా? అంటే కాదు, ఈ సినిమా ముందు ఎక్కువ స్పిరిచువల్ లేదు. ఈ సినిమా తర్వాత ఈ సినిమా కాదు, 4-5 సంవత్సరాలు నుంచి ఇంకా మరి వదిలే 3కి ఇంకెక్కువగా ఉంటుంది. ఏమో చెప్పలేము సార్, ఏమైపోతామో తెలియదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక రకంగా ఉంది, చాలా కాముగా, జీవితం అంత ప్రశాంతంగా. ఆయన తలుచుకుంటేనే ఒక తెలియని కిక్ వస్తుంది. సంపత్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ మాకున్న పరిమిత వనరులతో అద్భుతంగా 100% విఎఫ్ఎక్స్ అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. 100%. ఓదెల 3కి కూడా అంచనాలు ఎక్కువగా ఉంటాయి. రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంటుంది, సో మారుతుంది కూడా. సో సినిమాకి కావాల్సిందంతా కూడా మన దగ్గరికే వస్తుంది. సో ఓదెల 3కి ఇది ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది? తెలియదు సార్. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ రీసెంట్ టైమ్స్లో మీరు సౌత్ ఇండియాలో ఆ రేంజ్ స్నేక్ని కానీ ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ని కానీ చాలా సినిమాల్లో చూడలా. అవి మేము చాలా తక్కువలో రీచ్ చేయగలిగాం. దానికి అంతటికి ఏంటంటే ప్రీ వర్క్ జరిగింది, చాలా ప్రీ వర్క్ జరిగింది. చాలామందితో కూర్చోవడం జరిగింది, లోకల్ ఆర్టిస్టు. దాని తర్వాత ప్రీవిజ్ చేసుకొని దానికి 3Dలో మళ్ళీ ఒకసారి చూసుకొని తర్వాత వీళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి చాలా వర్క్ చేశాను. ఎందుకంటే నేను విఎఫ్ఎక్స్ ఎప్పుడు ట్రై చేయాల. మనం అన్నీ 5 పాటలు 5 ఫైట్లు కొట్టి వార్నింగ్ అలా ఉండేవి కదా కమర్షియల్గా. ఇది వచ్చేసరికి నాకే కొత్తగా ఉండింది. సో చాలా ఎంజాయ్ చేసా ప్రాసెస్ని, విఎఫ్ఎక్స్ ప్రాసెస్ని. ఇప్పుడు అది అచీవ్ చేసిన తర్వాత మీరు ఏ ఒక్కరు కూడా విఎఫ్ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడాల. అంటే తప్పుగా మాట్లాడలేదంటేనే రైట్ ఉందని అర్థం ఆడ. సో అంత బాగా ఈ బడ్జెట్లో మేము చేసామంటే మళ్ళీ తర్వాత చేసేది ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ సినిమా చేస్తే చాలా అద్భుతంగా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పాను. మీలాంటి మేకర్స్కి ఇలాంటి విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇక్కడ అందుబాటులోకి రావడం అనేది సో చాలా వరకు ప్రొడక్షన్ చాలా నాకు ఎంతమంది ఎంతో అంటే నేను చెప్పకూడదు, వాళ్ళ ప్లేస్లో కూర్చొని అక్కడ వద్దు మా దగ్గర రండి అని పర్టికులర్గా నాకు వార్న్ చేశారు. మీ కంటెంట్ మీ స్కీములు చూస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, అక్కడ వాళ్ళ దగ్గర అంత టీం లేదు అది లేదంటే. నేను ఏమైంది వేళ సినిమా టైంలో ఫస్ట్ టైం ఇక్కడ అడుగుపెట్టా, ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు ఎందుకో ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది.
అందుకే నేను అభి గారిని కలిసి వాళ్ళని కలిసి వాళ్ళు కూడా నన్ను కలిసి లేదు సార్ ట్రస్ట్ అస్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ అని చెప్పేసి అభి గారు నాకు మాట ఇచ్చినప్పుడు ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ ది ప్రూవ్డ్ నౌ. సన్ ఆఫ్ ఓదెలగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఓదెల నుంచి. ఇందాక మీరు మాటల్లో మీ ఆనందం వ్యక్తం అవుతుంది. సో ఓదెల నుంచి అంటే మీ ప్రాపర్ నుంచి చూసిన వాళ్ళు ఎలా ఇంతకుముందు సినిమాలకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు? ఇంతకుముందు సినిమాలకి రియల్ ఇన్సిడెంట్ చేశాం కాబట్టి మన ఊర్లో జరిగిన ఆ పర్టికులర్ రేప్ని ప్రపంచానికి చూపించినప్పుడు ఒకరిద్దరు బాధపడ్డారు, ఎందుకు ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పడం అని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పూనకం, అందరిలో ఒక తెలియని సెలబ్రేషన్ మూడ్. ఎందుకంటే ఓదెల పేరే కాకుండా ఓదెల మల్లన్న చాలామందికి కులదైవం అది. ఆ టెంపుల్ గురించి దాని గురించి ఈరోజు ప్రపంచం 600 థియేటర్లు, హిందీలో కూడా 150 160 థియేటర్లో రిలీజ్ అయింది. వాళ్ళందరికీ ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. నాకు వచ్చే కాల్స్ కానీ నన్ను చేస్తూ ఉంటే, అప్రిషియేట్ చేస్తూ ఉంటే మేబీ శివుడే నా ద్వారా అలా చేయించాడేమో అనిపించిందండి. నాత రియాక్షన్ కూడా బాగుందండి, డెఫినెట్గా బాగుంది. బట్ ఎక్కడైనా సరే సినిమా కంటెంటే, అది ఎంత రీచ్ అవుతుంది ఏమవుతుందని ఒక 1 వీక్ గడిస్తే మనం చెప్పగలం. సంపత్ గారు సార్, ఇది మీడియా పక్కన పెడితే సినిమా చూసిన చాలామంది కూడా అరుంధతికి సినిమాకి సిమిలారిటీస్ గురించి చెప్తున్నారు. మీరు ఇండైరెక్ట్గా చెప్పారు, నేమ్ తీసుకోలేదు ఇందాక. బట్ కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపించింది. ఎలా అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవ్వడం, లేకపోతే విలన్ ఒక సెక్షువల్ పర్వర్ట్ అవ్వడం, ఆయన సమాధి చేయడం, లేకపోతే మురళీ శర్మ గారి క్యారెక్టర్ అక్కడ షియాజీ షిండే గారి క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉండటం, చివరిలో ఎండింగ్ మొత్తం చాలా వరకు కూడా సిమిలారిటీస్ కనిపించినాయి. స్క్రిప్టింగ్ స్టేజ్లో మీకు మీ టీంతో మీరు కూర్చుని బ్రెయిన్ స్ట్రామ్ చేసినప్పుడు ఈ థాట్ వచ్చిందా, అసలు ఏమన్నా మాట్లాడుకున్నారా? స్క్రిప్టింగ్ స్టేజ్లో డే 1 ఎప్పుడైతే మేము ఒక స్ట్రక్చర్ అనుకున్నామో ఆ రోజే మాకు ఆ సిమిలారిటీస్ ఉంది. కానీ కథ వేరు కదా. నేను చెప్పదలుచుకుంది యుద్ధం కాకుండా నమశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రంతో ఒక దుష్టశక్తిని ఓ శివశక్తి ఎలా గెలిచిందనేది ఒక లైన్లో అనుకున్నానండి ఫస్ట్. నేను ఎప్పుడైతే మన లైన్ స్ట్రేట్గా ఉందో, క్లియర్గా ఉందో, నాకు అవి కనిపించలా. మీరు చూసిన షియాజీ షిండే క్యారెక్టర్ అంటున్నారు, ఒక ఊర్లో ఉన్న ఫకీర్ కానీ లేదంటే అలాంటి క్యారెక్టర్లు మనం గెటప్ వేసినప్పుడు ఆ గెటప్ ద్వారా అనిపించుండొచ్చు. కానీ ఆయన ఆ ఊర్లో ఉన్న అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి. కపాలమోక్షం చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివాడు, అన్నింటినీ అవగాహన చేసుకున్న వ్యక్తి. కాబట్టి ఊర్లో ఎవరికైనా దయ్యం పట్టినా, భూతం పట్టినా, ఇంకోటైనా బిజ్గిరి షరీఫ్ అనే ఒక ప్లేస్ ఉందండి, అక్కడ ఒక వ్యక్తి ఉంటారు. సో ఆయన క్యారెక్టర్ని నేను ఇడబెట్టాను తప్ప ఇందులో ఉన్న క్యారెక్టర్ని మాత్రం ఇక్కడ పెట్టాల. లేదండి, అంటే కాపీ కొట్టారు లేకపోతే ఇన్స్పైర్ అయ్యారని నేను అంటలా. అదే నా ఉద్దేశం ఏంటంటే బిజ్గిరి షరీఫ్లో ఉన్న ఆ వ్యక్తి, ఆయన పేరు అవి యాజ్ ఇట్ ఈస్గా వాడి సినిమాలో పెట్టడం జరిగింది. మాకు సంబంధించి ఏంటంటే అది గుర్తు రావడం అనేది అది మాకు తెలియకుండా జరిగింది. ఓకే, మీరు కథగా చూడండి. ఓవరాల్ నేను ఇప్పుడు చెప్పిందే కథ సింగిల్ లైన్లో. ఓకే సార్, ఇందాక బ్రేక్ ఈవెన్ గురించి, కలెక్షన్స్ గురించి అంటున్నారు, బడ్జెట్ ఏదో రాస్తున్నారు. అది అసలు మీరే చెప్పొచ్చు కదా, అసలు ఎంతలో తీశారు, ఏం చేశారు అనేది. ఎందుకు చెప్పడం, ఆల్రెడీ చెప్పాం కదా. బ్రేక్ ఈవెన్ అంటే మేము తీసింది సేఫ్లో ఉన్నట్టే కదా. లేదు, మీరు ముందే బ్రేక్ ఈవెన్ అంటే ఇప్పుడు కొంతమంది నా పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళకి ఆ బడ్జెట్ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే నేను చెప్పి మా మనుషుల్ని తప్పు అని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లా, అంతే. సో మీ పక్కన ఉన్న మనుషులే మీకు ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళు తెలియకండి, అగెనెస్ట్గా పనిచేయడం, శత్రుత్వంతో పనిచేయడం కాదు. సో ఉన్న మనుషులకు కూడా తెలియట్లేదు అనమాట మీరు ఏం చేస్తున్నారు. ఎలా తెలుస్తుందండి? బడ్జెట్ మనం రోజు పనిచేసే వాళ్ళందరికీ చెప్పలేం కదా, ఈ రోజు ఇంత అయింది, ఈ రోజు ఇంత అయిందని. అది ఒక 2-3 మాత్రమే తెలుస్తుంది. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మధు గారు, ఇక్కడ సార్ యూట్యూబ్ రివ్యూస్ గురించి మీరు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ తమిళ్లో అలాగే మలయాళంలో వాటిని బ్యాన్ చేయాలని ఆలోచన చేశారనమాట. మీరు కొత్త ప్రొడ్యూసర్గా మీ ఆలోచన ఏంటి? దాన్ని బ్యాన్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఎంతోమంది ఈ మామూలుగా కొత్త ప్రొడ్యూసర్లు వస్తుంటారు, కొత్త ప్రొడ్యూసర్లు ఇట్లా డిస్కరేజ్ చేస్తే బాగుండదని నా ఉద్దేశం. అయితే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఒక 1 వీక్ వరకు చేయొద్దు, తర్వాత చేసుకోండి అన్నట్టు ప్రపోజ్ చేశారు. మీరేమన్నా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఏమన్నా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఫ్యూచర్లో చూస్తామండి, తప్పకుండా. మీరు చాలా ప్రేమగా ఉంటారు కాబట్టి ఇంతకుముందు ఎక్కడో కొన్ని పుస్తకాల్లో కొంత మనుషులు మాట్లాడుతున్నప్పుడు విన్నా, వాళ్ళు రాళ్ళేస్తే ఇల్లు కట్టుకుందాం, ఇటుకలేస్తే గోడలు కట్టుకుందాం, అలాగే బురదేస్తే క్లీన్ చేసుకుందాం, ఆ పద్ధతిలో వెళ్దాం, 25 ఏళ్ళు సినిమాలు చేద్దాం మంచివి. ఎందుకు చెప్పండి మనకి? సార్ హిందీ రెస్పాన్స్ అన్బయాస్డ్గా ఉండొద్దు, అదొకటి మాత్రం రిక్వెస్ట్ అంతే. ఎందుకు నమశివాయ, ఆమె చెప్పినట్టే నమశివాయ జరుగుతూ ఉంటుంది.
మనం క్లీన్గా ఉన్నామా లేదా, మనం మంచి సినిమా చేసే ప్రయత్నం చేసామా లేదా, అంతవరకే. సార్ హిందీ రెస్పాన్స్ ఎలా ఉంది నార్త్ బెల్ట్లో? నార్త్ బెల్ట్లో రివ్యూస్ బాగున్నాయి, కలెక్షన్స్ కొంచెం వీక్ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మేము ఇక్కడ కూర్చున్నాం, మేమేదో కమిట్మెంట్తో 17th రిలీజ్ అవ్వాలి, మీ అందరికి కూడా 5.1లో సినిమా చూపించాం. మేము వెళ్ళి ప్రమోట్ చేసే టైం మాకు లేదు. తమన్నా వెళ్ళి వేరే సినిమా షూటింగ్లు ఎక్కడో ఊటీలో ఉన్నారు, ఆవిడ కంప్లీట్గా లాక్డ్. అక్కడ నుంచే 2 రోజులు లాక్కొచ్చాం, బట్ ఇప్పుడు లాక్ రాలేని పరిస్థితి. సో రిలీజ్ టైం అనేది మాకు అంతగా కోఆపరేట్ చేయలేదేమో అనిపిస్తుంది. బట్ చూడాలి, ఆయన అయితే అంటున్నారు నెక్స్ట్ వీక్ నుంచి డెఫినెట్గా బాగుంటుంది, అంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుందని అంటున్నారు. ఇట్ ఈస్ టూ ఎర్లీ అండి, దాని గురించి ఇప్పుడు పక్కా కామెంట్ చేయలేను నేను. బట్ ఓవరాల్గా బాగుంది కదా, అదైతే చెప్పగలను. సంపత్ గారు ఏమండి? హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో Thank సినిమా you. చాలా బాగుంది అండ్ Thank రిలీజ్ అయ్యాక కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ తమన్నా గారి గురించి చెప్పండి, బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ చేస్తున్నారు. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీకే అనిపించింది లైక్ ఆవిడ ఎంత కష్టపడుతున్నారో ఒక మంచి రిజల్ట్ రావాలి అని, విత్ సీన్? పర్టికులర్గా క్లైమాక్సేనండి. మిగతా సీన్లన్నీ తన కేక్ వాక్ లాగా చేసుకుంటూ వచ్చింది, ప్రిపరేషన్ ఉంది. ఐ యూస్ టు సెండ్ వాయిస్ నోట్స్, దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇమేజెస్ ఇట్లాంటివన్నీ పంపిస్తుండేవాడిని. క్లైమాక్స్ చేస్తున్నప్పుడు మాత్రం తను కొంచెం కాఫ్తో స్నీజింగ్తో సఫర్ అవుతుండే. బట్ ఆ టైంలో కూడా ఎవ్రీడే నైట్ 13 days ఏమో చేసాం. ఆ 13 days అంత డస్ట్, ఆ పసుపు కుంకుమ అవన్నీ ఏ ఒక్క షాట్లో కూడా ఇరిటేట్ అవ్వకుండా ఒకే టేక్ ఓకే అవ్వనప్పుడు కూడా తను పెట్టిన ఎఫర్ట్స్ చూస్తే ఈవిడ మొత్తం ఇంతకుముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది, కంప్లీట్గా డెడికేటెడ్గా ఉంది పాత్రలో అనిపించింది. పర్టికులర్ క్లైమాక్స్లో మాత్రం ఐ ఫెల్ట్ ఇట్ అండి. సో అంటే లైక్ ఫస్ట్ ఇందాక అంటే లైక్ మాలో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ అడుగుతున్నా. సో ఆవిడ శివశక్తి కదా, అండ్ శివుణ్ణి పూజిస్తారు కదా. సో తిరుపతి లాంటి ఒక దుష్టశక్తి ఆవిడ్ని కావాలని కోరుకున్నప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశారు కదా. సో ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుంది, ఎంతవరకు ఇది కరెక్ట్ అని చాలామంది క్వశ్చన్ ఉంది. ఇది ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడైనా అలా అనిపించింది? నేను మాట్లాడానండి ఈ విషయం, నేను మాట్లాడిన తర్వాత ప్యాసివ్గా సెకండ్ హాఫ్ ఉంటుంది మీకు. తమన్నా అప్రోచ్ అంతా కూడా అగ్రెసివ్ కూడా చేయొచ్చు. మనం కొన్ని సినిమాలు అఖండలా కానీ ఇంకోలా విరుచుకుపడి ఇద్దరి మధ్య యుద్ధం కూడా చేయొచ్చు. నేను ఈ దారి ఎంచుకున్నాను, నేను భక్తి అనే దారి ఎంచుకున్నాను. అక్కడ సెకండ్ హాఫ్లో ఎట్నుంచి ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు యాజ్ ఏ రైటర్గా, బీయింగ్ ఏ రైటర్గా ఫస్ట్ వచ్చేది ఏంటి, కొట్లాడుకుంటూ వెళ్దామా లేదా ప్రేమతో వెళ్దామా, భక్తితో వెళ్దామా. నేను భక్తితో చెప్పాలనుకున్నాను కాబట్టి వాళ్ళందరినీ, ఆమెకు ఆ నమ్మకం ఉంది, గుడ్డి నమ్మకం. నేను ఆయన అన్నది చేస్తే శివుడు చూస్తూ ఊరుకోడు, శివుడు వచ్చి నాకేదో శక్తి ఇచ్చి వాడిని సంహరిస్తాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి ఆ పంచాక్షరి మంత్రాన్నే చదువుకుంటూ వెళ్ళిపోయింది. 110 కోట్ల సార్లు పూర్తి చేయడం, జన్మలుగా తను అనుకుంటూ వచ్చిన తన ప్రతిఫలం రావడం, ఇదంతా జరిగింది. సో అవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అండి. ఓకే, తిరుపతి సారీ వశిష్ఠ గారు హాయ్ అండి. సో బేసికల్గా అందరూ చెప్పినట్టు మీ వాయిస్కి పెద్ద ఫ్యాన్. బట్ వన్ థింగ్ అడగాలి ఏంటి అని అంటే, డైలాగ్ వార్ జరుగుతుంది మీకును మన తమన్నా గారికి జరుగుతుంది కదా. అందులో శివుణ్ణి మీకు ఇష్టం వచ్చినట్టు తిడతారు. బట్ అప్పుడు ఆ సీన్ చేస్తున్నప్పుడు కానీ, డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దాట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ స్ట్రేంజ్. నేను శివభక్తుడే. అది చాలా కష్టంగా ఉంటుంది. అంటే దట్ థాట్ ఆఫ్ యునో శివుడిని గురించి అలా మాట్లాడేటువంటి థాట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వి ఆల్ నో వాట్ వీఆర్ డూయింగ్. అది ఒక సినిమా, అదొక సీను, ఆ సీన్ ఇంటెన్షన్ ఒకటి ఉంది. ఆ ఇంటెన్షన్ అంటే శివుడిని తిట్టి ఏదో నేను పెద్దోడు అని చూపించక్కర్లేదు తిరుపతికి. అక్కడ తిరుపతికి ఉన్న స్టాండ్ ఏంటంటే ఐఎమ్ ద సుప్రీం పవర్ అనేది. సో ఎవడొచ్చిన వాడే ఏం చేసుకోలేదు, గోడులో కూర్చున్నాడు, నువ్వేం పిగుతావు అనేట్టుగానే ఉంటుంది అప్రోచ్. సో హీఈస్ ఫుల్ ఆఫ్ వెంజన్స్. చచ్చిపోయిన శవానికి శిక్షిస్తే అదేంటండి, అరాచకం ఏంటి అనేది అతని బాధ, తిరుపతి బాధ. సో ఆ తిరుపతిగా ఉన్నసరికి నాకు అసలు ఏమనిపించలేదు. కానీ నరేషన్ ఇచ్చిన వెంటనే ఇదేంటి ఇలా ఉందండి, అది ఘోరంగా ఉంది కదా చెప్పడానికి అని ఇలా సరదాగా ఇలా డిస్కస్ చేసాం. కానీ ఐ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ రైటింగ్. అండ్ ఒక్కొక్క మాట చాలా అంచనా వేసి చాలా రిథమ్గా, ఒక మ్యూజికల్గా ఉంటుంది ఒక్కొక్క మాట కూడా. అండ్ వాటిని అడ్రస్ చేస్తాడు కూడా ఆయన.
సినిమాలోనే. సో మీరు సినిమా చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఎందుకు తిడతాడు, తిట్టిన తర్వాత ఏమవుతుంది, దట్స్ దట్. ఎస్ డన్. అశోక్ గారు హాయ్ అండి. సో యాజ్ అ డైరెక్టర్గా అంటే లైక్ ఏ సీన్ మీకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, టఫ్ అనిపించింది? క్లైమాక్స్ అండ్ పంచభూతాలు అండి. పంచభూతాలు క్లైమాక్స్. సో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటి మూవీస్ చేస్తున్నప్పుడు, దేవుడు రిలేటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అన్నది జరుగుతుంది. అంటే లైక్ శివశక్తి అన్నది కానీ శివుడిది కానీ అది చూపిస్తూ ఉంటారు దేవుడు. అలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా డ్యూరింగ్ షూటింగ్ టైంలో కానీ? ఓంకారం సీన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లేడీకి అమ్మవారు వచ్చింది, అదే పూనకం వచ్చింది, కరెక్ట్. సో అక్కడ తమన్నా గారు చూసి కాసేపు షాక్లో ఉన్నారు. చూసి ఒరిజినల్గా వచ్చింది, దేవుడు వచ్చారంటారు కదా, దేవుడు వాళ్ళ పూనకం రూపంలో వచ్చి ఒక 1 hour షూటింగ్ ఆగిపోయింది. అందరం అలా ఒక 300-400 పీపుల్ ఉంటారు, అందరు ఆగిపోయారు. కాసేపటి తర్వాత తను ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అని తనే చెప్పారు. ఆ ట్రాన్స్లోనే అవన్నీ చేసిన తర్వాత స్లోగా మళ్ళీ నార్మల్ అయ్యారు. అశోక్ గారు సార్, సినిమా స్టార్టింగ్ నుంచి అండ్ ప్రమోషన్స్ అన్నీ పీక్స్లో ఉన్నాయి. వశిష్ఠ గారు, తమన్నా గారు, సంపత్ గారు ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. అండ్ ఇంటర్వ్యూస్లో కానీ మొన్న రిలీజ్ రోజు సక్సెస్ మీట్లో కానీ మీరు ఎక్కడ కనిపించలేదు సరిగ్గా, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే. సో ఏంటి, కొంచెం దూరంగా ఉందామన్నా, లేకపోతే సంపత్ గారి ఫేస్ కదా ఆయన ఉంటే బాగుంటుందన్న ఇంటెన్షన్తో ఏమన్నా కొంచెం దూరంగా ఉన్నారా? లేదు, 17th మొత్తం థియేటర్లు అన్నీ తిరుగుతున్నాను నేను. సంపత్ గారు ఉన్నారు కదా, ఆయన ఉంటే నేను బట్టి. సంపత్ గారు అంటే చిన్న సరదా క్వశ్చన్ ఒకటి, తప్పుగా అనుకోకండి. అంటే సినిమా మొత్తం పక్కన పెట్టేస్తే ఆల్రెడీ తిరుపతి అనేవాడు బయట తిరుగుతున్నాడు ఆత్మగా, పెళ్ళయి ఫస్ట్ నైట్ జరుగుతున్న వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇంట్లో, అండ్ ఊరు మొత్తం ఎతుకుతాడు, ఎక్కడ కనిపించరు. అంటే విశిఖ గారి ఆ ఫస్ట్ నైట్ సీన్ ఎక్కడో ఊరి అవతల పంట పొలాల్లో పెడుతూ ఉంటారు. అది కొంచెం ఏంటి ఇలా కూడా చేసుకుంటారు అనిపించింది. అదేమన్నా రియల్ ఎక్స్పీరియన్సా, ఊర్లో ఏమన్నా? రియల్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చింది కాదు అది. మీరు మీరు కొన్ని విన్నారా? సంక్రాంతి కోళ్ళ పందాలు అలాంటివన్నీ విన్నారు కదా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన విధానం ఉంటుంది. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను చిన్నప్పుడు మాకు పొలాలు ఉన్నాయి, మా నాన్నగారు చేస్తారు. నా చిన్నతనంలో 5th standard 6th standardలో ఉన్నప్పుడు మాకు మొక్కజొన్న తోటలో మంచు ఉండేది. మంచం కాదు, మంచనే. దానికి ఎక్కడానికి ఒక ల్యాడర్ ఉంటుంది, అక్కడ ఎక్కి కూర్చోవడం, తినడం, అది చాలా సరదాగా ఉండేది. కొన్ని ఉన్నాయి మాకు, చాలా ఎక్కువ ప్లేసే ఉంటుంది అనమాట. చూస్తే మీరు అక్కడ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అప్పుడు నాకు 5 ఏళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నీకు సెట్ చేద్దాం గట్టిగా మాట్లాడి. Thank you to all the media people, thank you to all the cameramans, photographers, and thank you to whole the team of Odela 2. Once again, congratulations Sampath gariki, Vasishtha gariki, Madhu gariki, Ashok gariki. Thank you. So Odela 2 theaters lo release ayi successful ga run avutundi. Chudani vallu velli chudandi, chusina vallu malli chudadagga cinema Odela 2. Thank you so much. Thank you one and all. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.